2 ఇయర్స్ నుంచి అసలు ఎక్కడ కూడా మహిళలకి భద్రత అనేది లేకుండా పోయింది. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రికి టైం లేకుండా పోయింది. ఢిల్లీకి తిరిగే టైం ఉంది కానీ ఇక్కడ కూర్చొని అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఆడపిల్లలే కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది క్లియర్గా కూర్చొని వారి పట్ల రివ్యూ చేసే అవకాశం కూడా రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. మనము నిన్ననే ఒక 10th క్లాస్ అమ్మాయి టాపర్, తను జస్ట్ ఇంటికి వెళ్ళి దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తను స్కూల్లోనే గురుకుల స్కూల్లో హ్యాంగ్ చేసుకోవడం, వారిని కూడా ఒక చనిపోయిన చిన్న పిల్లని కూడా ఎంత దారుణంగా బాడీని తీసుకెళ్ళడం, ఒక ట్రాక్టర్లో తీసుకెళ్ళడం ఏంటండి ఒక చిన్న పిల్లని, అదైతే నిజంగా దారుణమైన పరిస్థితి. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేకుండా పోవడము చాలా సందర్భాలు చూసినాం. క్రైమ్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి, ఎక్కడికక్కడ మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. కానీ అయినా కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టు మాకు ఇవన్నీ ఏం పట్టవు, మాది మాకే, మేము ఎంత తినాలనుకుంటే అంత తినాలి అన్న భావనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది.